ఇది ఈ వీడియో వచ్చేసి ఇప్పటికిప్పుడు తీసాను అనమాట. ఆన్ ది స్పాట్ వచ్చి అండ్ ఇక్కడ ఏమి చదవలేదన్నమాట. ఆన్ ది స్పాట్లో తీసిన వీడియో అనమాట. సో ఇది ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది అని కామెంట్స్ అయితే చేయకండి. సో నేను ఆన్ ది స్పాట్లో వచ్చి తీసిన వీడియో. సో ఎందుకు తీసాను ఆన్ ది స్పాట్లో అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ కాలే ఫర్దర్ వీడియోస్లో అప్లోడ్. సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు నెటిజన్. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మా అత్తగారుల హోమ్ టూర్ అనమాట. సో ఇంత ఫాస్ట్గా నేను మా అత్తగారుల హోమ్ టూర్ ఎందుకు చేసేస్తున్నాను, అలాగే ఎందుకు అంత ఫాస్ట్గా అప్లోడ్ చేశాను అనేది ఫర్దర్ వీడియోస్లో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అలాగే న్యూ వీడియోస్ కానీ ఏదైనా డిఫరెంట్ వీడియోస్ కానీ మన ఛానల్లో రాబోతున్నాయి అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేద్దాం రండి. ఫస్ట్ ఇదిగోండి ఇలా మొక్కలు అయితే పెట్టారన్నమాట. నెక్స్ట్ ఇదిగోండి మా అమ్మలాగా ఈ బాలు చేప గారు ముగ్గులేస్తా ఉంటుంది అనమాట. వచ్చిందనమాట. ఇలా చేసేది నార్మల్ రాకుండా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ పెట్టారు అనమాట. ఇంకా కొన్ని అయితే మార్చాలి, మార్గం అనుకుంటున్నాయి. ఇక్కడ వచ్చేసి నేమ్ వచ్చేసి ఇలా వేసారు అనమాట. ఇక్కడ వచ్చేసి వినాయకుడు బొమ్మ అనేది మనకి ఇండియా ఉంటే బాగుంటుంది అనేసి అలా వేయించాము. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ దిష్టిది ఇలా పెట్టాము. నెక్స్ట్ ఇదిగోండి డోర్ అయితే మెయిన్ డోర్ కి ఇలా చేయించాలన్నమాట. పైన కూడా ఇక్కడ రేట్ కూడా వేయించారు. వాటర్ ఎందుకు కాకపోతుంది లోపలికి చూద్దాం. మెయిన్ డోర్ అనమాట ఇది. ఈ మెయిన్ డోర్ కూడా ఇదంతా చేయించింది, లాక్ అన్ని కూడా చేయించారు అనమాట. సో స్టార్టింగ్ లోపలికి చూద్దాం. లోపలికి వచ్చేసిన తర్వాత ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ సీలింగ్ కూడా వేయించారు. ఇక్కడైతే దివాన్ అయితే ఇలా వేసాము మేము. నెక్స్ట్ అండ్ బర్త్డే పార్టీస్ కి ఏమైనా పార్టీస్ ఉంటాయి కదా, ఇలా థీమ్ అయితే సెట్ చేసాం అనమాట. మా వదిన నేను ఇలా ఇవన్నీ వచ్చేసి బుక్ చేసాం అనమాట. ఆర్డర్ చేసి ఆన్లైన్ లో పర్చేస్ చేసాము. ఇలా డెకరేట్ చేస్తున్నాం అనమాట వాల్ కి. నెక్స్ట్ వచ్చేసి హాల్ అనమాట. హాల్ వచ్చేసి ఇదిగోండి ఇలా గ్లాస్ ఐటమ్స్ అయితే డిస్ప్లే చేసాము. నెక్స్ట్ ఇది ఫ్లేవర్ వాజెస్ అవన్నీ. ఇంకా జస్ట్ నార్మల్ గా టీవీ ఏంటంటే వీళ్ళు మా అత్తగారు కొంచెం ఓల్డ్ కాబట్టి, అంటే కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి ఇలాంటి టీవీలు ప్రిఫర్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకైతే ఇది ఉంచేసాము. ఇంకా నెక్స్ట్ నార్మల్ టీవీ కూడా ఉంది, ఇంకా అది అయితే పెట్టలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఫ్లవర్ వాజెస్. ఈ ఫ్లవర్ వాజెస్ అయితే మేము ఇక్కడ ఇలా డిస్ప్లే చేసామన్నమాట. ఇది వచ్చేసి డిమార్ట్ లో అలా తీసుకున్నాము. ఒక్కొక్క దగ్గర తీసుకున్నాము, ఐడియా లేదనమాట. ఈ మాత్రం డిమార్ట్ లో అయితే పర్చేస్ చేసాము, ఈ రెండు మాత్రం. నెక్స్ట్ ఇదిగోండి ఈ హాల్ కి అవతల రూమ్ బెడ్రూమ్ కి అండ్ కిచెన్ కి ఇలా అయితే వచ్చింది. దీనికి వచ్చేసి ఇలా రాడ్ పెట్టించాం అనమాట. ఇంకా కర్టన్స్ అలా బయట. ఇక్కడ వచ్చేసి డెకరేటింగ్ గా ఇలా పెట్టామన్నమాట. నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్ అయితే ఉంటది అనమాట. బెడ్రూమ్ కి వచ్చేసి కర్టన్స్ అయితే వేసాము అండ్ ఇలా డెకరేట్ గా ఇలా పెట్టామన్నమాట. సో ఒక బెడ్రూమ్ లో వచ్చేసి ఇదిగోండి ఇక్కడైతే బీరువా అయితే ఇలా సెట్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇంకా చూడడానికి బాగా అంటే షెల్ఫ్ లో బట్టలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇలా కబోర్డ్స్ అయితే చేయించామన్నమాట. చేసిన తర్వాత ఇంకా ఇదిగోండి ఇక్కడ కిటికీ కూడా వచ్చింది అనమాట. ఒక కిటికీ, ఆ కిటికీ కూడా మేము ఇలా అంటే దోమల తర పెట్టించాము. కర్టన్స్ అన్ని కూడా మేము డిమార్ట్ లో పర్చేస్ చేసాం అనమాట. సో నెక్స్ట్ ఏసీ అనమాట. రీసెంట్ గానే తీసుకున్నాము. సీలింగ్ వేసినా కూడా ఈ కొంచెం ఏంటంటే అపార్ట్మెంట్ కాబట్టి కొంచెం ఒక్కపోతుగా ఉంటుంది కాబట్టి ఏసీ అయితే పర్చేస్ చేశారు రీసెంట్ గానే. నెక్స్ట్ ఇదిగోండి బెడ్.
ఇలా అయితే బెడ్ ని అయితే సెట్ చేసాము. నెక్స్ట్ బెడ్రూమ్ కి వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసి డబల్ బెడ్రూమ్. ఇగోండి ఇక్కడైతే ఇక్కడ వాటర్ ప్రాబ్లం కాబట్టి మెయిన్ ఇగోండి ఇలా డ్రమ్ అయితే సెట్ చేసాం. ఈ డ్రమ్ కండించుకుంటేనే మెయిన్ మేము కటన్ అయితే ఇలా సెట్ చేస్తాం అనమాట. సో చూడడానికి బాగోదు కదా అన్నట్టు. ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ కూడా సీలింగ్ అయ్యండి చూడండి. మెయిన్ ఫ్రిడ్జ్ పెట్టామన్నమాట. సో ఏంటంటే అన్ని అంటే ఇక్కడ ప్లేస్ తక్కువ కాబట్టి ప్రతిదీ మేము ఒక థీమ్ గా సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ పూజా మందిర్ లాగా వచ్చింది అనమాట, చూపిస్తాను. అండ్ ఈ థీమ్ కి తగ్గట్టు మేము ఇలా కటన్స్ అయితే చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చి డైనింగ్ టేబుల్ అనమాట. డైనింగ్ టేబుల్ ఇలా పెట్టేసాం అనమాట. సో పాతింట్లో ఉన్నప్పుడే డైనింగ్ టేబుల్ అయితే ఉంది, కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పర్చేస్ అయితే చేయలేదు. సో ఇంకా అలా ఉంది కాబట్టి ఇంకా ఇట్లా అయితే ఇలా అరేంజ్ చేసాం అనమాట. సో ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంది కాబట్టి అండ్ పూజా మందిర్కి ఇలా స్పెషల్ గా చేయించుకున్నారు అనమాట. ఇక్కడ లైటింగ్ అవన్నీ సెట్ చేసాము. ఆ లైట్స్ పోవడం వల్ల ఇంకా చూడాలి, ఆ లైట్స్ అన్ని సెట్ చేయాలన్నమాట. సో లైట్స్ అన్ని పోయినాయి, ఇంకా తీసుకోవడానికి ఇచ్చామన్నమాట, బుక్ చేసాం ఇంకా ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఈ రూమ్ లో కబోర్డ్స్ అండ్ కబోర్డ్స్ అయితే ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మా అత్తగారు గిన్నెలు ఇలా గ్లాస్ లో అలా సెట్ చేసుకున్నారు అనమాట. ఇలా సెట్ చేసుకున్నారు అంటే మాకు వచ్చేసి మా అత్తగారు అండి ఇంటికాడ బాగా ఇవే ఉంటారు అనమాట, డిషెస్ ఉంటాయి, అవి ఇంకా అలా డెకరేట్ చేశారు అనమాట. సో ఆ రూమ్ లో వచ్చేసి బెడ్రూమ్ లో మెయిన్ వచ్చేసి బట్టలు అవి పెట్టారు. అండ్ కూడా ఇటు నుంచి చూసేటట్టుగా పలసగా ఉన్న కర్టన్స్ అయితే మేము పర్చేస్ చేసాం అనమాట. సో నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ మిర్రర్ అనమాట. సో ఈ మిర్రర్ మేము స్పెషల్ గా డిజైన్ చేసాము, చాలా బాగుంటది. అంటే డ్రెస్సింగ్ టేబుల్ ని ఎంత చిన్న రూమ్స్ లో డ్రెస్సింగ్ టేబుల్ అనేది సెట్ అవ్వదు కాబట్టి ఎలా థీమ్ అనేది మనం సెట్ చేసుకోవాలనేది ఇలా అయితే మేము సెట్ చేసుకున్నాం. అంటే కబోర్డ్లు చేసే వాళ్ళతోనే మేము ఇలా మిర్రర్ అయితే సెట్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ మిర్రర్ తగ్గట్టు ఇలాగా పౌడర్స్ కొబ్బరి నూనె అని పెట్టుకోవడానికి ఇలా అయితే సెట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కిచెన్ లో కిచెన్ అనమాట. అండ్ హాల్లోకి అండ్ బెడ్రూమ్ మొత్తం ఇట్లా హాల్లోకి వస్తేనే ఎంట్రన్స్ లో మనకి కిచెన్ అనేది ఎంటర్ అయిపోద్ది. కిచెన్ లో వచ్చేసిన తర్వాత ఇక్కడైతే స్టవ్ అయితే పెట్టాము. సో స్టవ్ వచ్చేసి ఒక స్టోరీ ఉందన్నమాట. ఇది వచ్చేసి బండ్ వచ్చేసి ఇటు రావాలి, కానీ ఏంటంటే ఇంకా ఈ స్టవ్ అనేది లోపలికి వెళ్ళిపోతే ఇంకా అక్కడ ఆవిరి అవన్నీ పట్టేస్తుంది కాబట్టి ఇంకా అలా ఉంచేసి ఈ స్టవ్ ఇంకా బండని ఇలా పెట్టేశారనమాట. సో ఇది కూడా సెట్ చేద్దాం అనుకున్నాం. సో నెక్స్ట్ ఇవ్వండి డబ్బాలు ఇలా బాక్సులు తాలుపులు ఇవన్నీ ఇలా పెట్టుకున్నారు అనమాట. కిచెన్ లో మనం ఎంటర్ అవ్వం అనమాట, ఓన్లీ హాల్లో బెడ్రూమ్స్ లో అలా అంటే ఏమైనా సదరాలి అంటే కనుక. సో కిచెన్ లో అంతా ఆవిడే చూసుకుంటది. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి గిన్నెర్ స్టాండ్ లో వచ్చేసి ఇలా మనం సర్వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి పైన కబోర్డ్స్ అయితే కిచెన్ లో కబోర్డ్స్ ఇంకా పెద్ద పెద్ద డిషెస్ ఉంటాయి కదా, భోజనాల్లో అలా పెడతా ఉంటాం, ఆ డిషెస్ అయితే పైన అయితే సర్వేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి వాష్ ఏరియా అనమాట. వాష్ ఏరియాలోకి వచ్చేసి ఇది డోరు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డౌన్ ఉంది అనమాట. ఇదిగోండి ఇక్కడ అసలు వాషింగ్ మెషిన్ వచ్చేసి మేము ఎప్పుడో తీసుకున్న వాషింగ్ మెషిన్, అంటే ఎప్పుడో అని కాదు 4 years బ్యాక్ పాతింట్లో ఉన్నప్పుడు తీసుకున్నాం. ఇంకా అది ఇక్కడ సెట్ అవ్వలేదు, ఎట్లా కొట్లా ఇలా సెట్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇక పైన ఇవన్నీ గ్రిల్స్ లాగా వేసారనమాట. సో నెక్స్ట్ ఇక బాత్రూమ్ వచ్చేసి ఇదనమాట. అండ్ డబుల్ బెడ్రూమ్ కాబట్టి బాత్రూమ్ అనేది విడిగా ఇచ్చారనమాట. సో ఇదండి. సో ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.